గిఫ్ట్ ప్యాక్ ఎవరి కోసం? ఆ, నీకే పాపా. నాకా? ఆ, ఈరోజు నా బర్త్డే ఏం కాదే. ఎంత చవేంటి? తీసి చూస్తే తెలుస్తుందిగా. నా కోసం ఎందుకు తెచ్చుంటావులే, ఎవరి కోసమో తెచ్చుంటావు. ఎవరి కోసం తెచ్చుండానో తీసి చూస్తే నీకే అర్థం అవుతుందిలే పాపా. సరే ఏంటో చెప్పు. ఏంది ఏంది అని నన్ను అడుగుతావేంది? ఓ దూరి దీన్ని తీసి చూడొచ్చు కదా పాపా. చూడు. ఏంది పాపా, ఇది కూడా తీయడం రాకపోతే అట్టా తింటావుగా పుష్టిగా. నిన్ను ఇవెందుకు తీసుకొచ్చావు ఇప్పుడు? ఒకప్పుడు నా వల్లే కదా పాపా నీ చదువు ఆగిపోయి ఉండదు. నువ్వు బాగా చదువుకొని ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకోవాల్సిందే. ఇట్ట ఆటో తోలుకుండా ఉన్నావంటే నేనే కదా కారణం. ఇప్పుడు నేను చదువుకోవడానికి తీసుకొచ్చావా, నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి తీసుకొచ్చావా? పాపా, నువ్వు చదువుకోవాలా, నా తప్పు సరిదిద్దుకోవాలా, రెండు కావాలి నాకు. నీ పాటకు నువ్వు నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. ఇప్పుడు ఇదంతా అయ్యే పని కాదులే, వదిలే. ఏముండదు పాపా, మంచిగా చదివి పరీక్షలు రాసి పాస్ అవ్వు, మంచి ఉద్యోగం తెచ్చుకొని దర్జాగా బతుకు. నోటితో చెప్పినంత సులభం కాదు. నువ్వు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకున్నావు. అయినా చదువు అనేది నా జీవితంలో నుంచి పక్కకి వెళ్ళిపోయింది. అదృష్టం ఉంటే చదువుతాను, లేదంటే లేదు. వదిలే, నీ పన్ను చూసుకో. అదేం పాపా అట్ట అంటావు? నువ్వు చదువుకొని బాగుండాలనే కదా అంత దూరం పోయి ఇదిగో బుక్స్ తెచ్చినా నీకోసం. ఎప్పుడో చేసిన తప్పు ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటే ఈ లోపల జీవితంలో చాలా రోజులు వెళ్ళిపోయాయి. కళ్ళ ముందు కష్టాలు చాలా కనిపిస్తుంటే చదువు మీద ధ్యాస ఎలా వెళుతుంది? నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను పాపా. నువ్వు ఆటో తోలడం కూడా మానేసి ఇంటి పట్టున కూర్చొని శ్రద్ధగా చదువుకో. ఇంట్లో పనులు బయట పనులు అన్నీ నేనే చూసుకుంటానని చెప్తాను కదా. వద్దు, వదిలేమని చెప్తున్నాను కదా. ఒకవేళ నేను చదువుకోవాలనుకున్నా మా కాలేజ్ ప్రిన్సిపల్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోడు పాపా? నా ఇష్టానికి నేను మానేసి ఇప్పుడు నాకు కుదిరినప్పుడు వెళ్ళి పరీక్షలు రాస్తానంటే అలా కుదరదు. చదువు అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదైనా పద్ధతిగా జరగాలి. వాళ్ళు చదువుకోమన్నప్పుడు మనం చదువుకోవాలి, మనం చదువుకుంటామన్నప్పుడు వాళ్ళు చదివించరు. చిరంజీవి, ఈ విషయం ఇంతటితో వదిలే. అది కాదు పాపా, నేను